వామపక్ష పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిసి బస్తర్లో లేదా దేశవ్యాప్తంగా జరుగుతున్న మారణకాండ ఆపాలని, ఈ మారణకాండ రాజ్యాంగానికి రాజ్యాంగ విలువలకి చట్టబద్ధ పాలనకి వ్యతిరేకం. రాజ్యాంగం ప్రకారము ఏ ప్రభుత్వం కూడా ఏ మనిషి ప్రాణాలైనా రాజ్యాంగ అతీతంగా లేదా చట్టానికి అతీతంగా ప్రాణం తీసుకునే అధికారము రాజ్యానికి లేదు. రాజ్యము మనిషిని రక్షించడానికే కానీ మనిషి ప్రాణం తీసుకునే కాదు. ఎవరైనా తప్పు చేసినా నేరాలు చేసినా చట్టము ఆ నేరాలు చేసిన వాళ్ళని ఎలా తీర్చాలి, వాళ్ళ పట్ల రాజ్యం ఎలా ప్రవర్తించాలి అనే రాజ్యాంగం రాసింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇవాళ మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగం నుండి ఆ రాజ్యాంగ ప్రమాణాల నుండి కట్టుబట్ట పాల్గొని ఎలిమినేట్ చేస్తాం, న్యూట్రలైజ్ చేస్తాం, తప్పేస్తాం. ఇది రాజ్య భాషగా ఒక కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఎక్కడైతే రాజ్యాంగము రాజ్యాంగ నడపాలో ఆ రాజ్యాంగ భాష ఇదేనా? రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు, రాజ్యాంగం కదా అంటే ప్రాణం తీసుకుంటాను. ఇంతకుముందు ఎన్కౌంటర్ ఉండాలి. ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఫైట్ చేసి వీళ్ళు ఫైట్ చేసి రెండు వైపున కాల్పులు జరిగినప్పుడు పోలీసులకి ఆత్మరక్షణ కొరకని వాళ్ళకు కూడా ఫైట్ చేసే అధికారం ఉన్నాయి. అది ఒక్కడి తప్పించి రాజ్యానికి ఏ అధికారం కూడా లేదు. ఇవాళ రాజ్యాంగ బాధ్యత నిర్వహిస్తున్నట్టు మంత్రులు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండవలసిన వాళ్ళు మాట్లాడుతున్న మాట కూడా వీళ్ళు ఎలిమినేట్ ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ రాజ్యాంగం అభివృద్ధి చేస్తున్నారు. రాజ్యాంగం పెట్టుకునే అందుకుంటున్నారు. రాజ్యానికి ఉంటే బలప్రయోగం ముందర ఏ వ్యక్తైనా ఎలాంటి పౌడైనా ఎలాంటి వాడు ఏ ఉద్యమైనా కానీ నీకు అంత బలం పెట్టుకొని ఆ బలంకి చట్టబద్ధంగా దానికి కొంత అధికారాలు ఉంటాయి. బలప్రయోగం ఎలా చేయాలో దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఇంత లక్షలాది మంది బలప్రయోగం కలిగిన రాజ్యము ఎలా ప్రవర్తించాలి అంటే పౌరులు రాజ్యాంగము నాగరికత పరిణామ క్రమంలో రాజ్యం ఎలా ప్రవర్తించాలి, రాజ్యాంగ ప్రమాణం అన్ని రావడానికి కొన్ని త్యాగాలు జరిగి కొన్ని పోరాటాలు జరిగి రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగాన్ని మీద ప్రమాణం చేశారు. ఇవాళ ఏం పెట్టాలి మాట్లాడు ఎలిమినేట్ చేస్తాను, న్యూట్రలైజ్ చేస్తుంటే అదంటే అధికారం రాజ్యానికి లేదు. రెండవది ఇవాళ ఈ రాజ్యాంగం నువ్వు పక్కన పెట్టి మీరు ఎందుకు ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్టు ఇవాళ బస్సులో ఫలానా ముహూర్తం అయితే మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తామంటున్నారు. ఎందుకు? ఏం జరిగిందని బస్సులో మీకు ఏమిటంత శ్రద్ధ? దానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూస్ స్పష్టంగా చెప్తుంది. అక్కడి నుండి ఖంజహంగాన్ని మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇది ఆయన మాటలు చెప్తున్నాను. మేము కార్పొరేట్లకు అప్పచెప్పాలి, కార్పొరేట్లకు తొందరగా అప్పచెప్పాలి. అందుకని మేము ఎలిమినేట్ చేస్తాం. ఆ ఖంజాలు ఎవరు? లక్షలాది వేల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ఆదివాసీల వాళ్ళ కింద ఉన్న సంపద ఎవరు కాపాడారు? అడవి ఎవరు అనే ప్రశ్నలు వస్తాయి. రాజ్యాంగంలో షెడ్యూల్ 5 లో మనం ఏం ఒప్పుకున్నాం, షెడ్యూల్ 6 లో మనం ఏం ఒప్పుకున్నాం, వీసా ప్రకారం ఏం చేయాలి? అక్కడ ఆదివాసుల అనుమతి లేకుండా మీరు ఖంజాలు దీని లేదు. ఇవాళ చట్టాల ప్రకారం ఆదివాసుల అనుమతి కావాలి. కానీ మేము కార్పొరేట్ అప్పు చెప్తామంటే ఆదివాసుల అనుమతి ఉందా? ఆదివాసుల కదా అక్కడ ఉన్నట్టు ఖనిజాలు మీరు ఖనిజాలని ఎవరి కొరకు అవుతున్నారు? ఆ ఖనిజాలతో వరంలో ఆదివాసుల ప్రయోజనం ఏముంది? ఆదివాసీ జీవితాలు మెరుగుపడతాయా అనేటువంటి ప్రశ్నలు ఏదైతుందో ఇవాళ పౌర సమాజం అడుగుతున్నారు. ఇవాళ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఎవరు ప్రభుత్వానికి కాస్త విమర్శించిన అర్బన్ నక్సల్స్ అంటే అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? మీ నిర్వచనం ఏమిటి? రాహుల్ గాంధీ కూడా అర్బన్ మావోయిస్ట్ అంటూ. రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్టా? ఇక్కడ పత్రికలు రాహుల్ గాంధీ ఆయన నక్సలైతే అంటే మీకు వ్యతిరేకం చేస్తారు కాబట్టి ఆయన నక్సలైతే అయిపోతాడా? అని ఎవరంటే వాళ్ళని నక్సలైతే వేసి ఏదైనా చేయవచ్చునా అనే ప్రశ్నలు ఏవైతుందో ఇవాళ పౌర సమాజం అడిగారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చరిత్ర పౌర సమాజం మీద, వామపక్ష ఉద్యమం మీద, ప్రజా సంఘాల మీద ఇవాళ బాధ్యత పెట్టింది.
కనుక ప్రజా సంఘాలైనా ఏ పార్టీలు అయితే ఒక మంచి సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి. ఈ సమాజం మారాలి. ఈ సమాజం అస్తవ్యస్తమైన సమాజం, అసమానత్వ సమాజం. ఈ మొత్తం అభివృద్ధి నమూనా ఏదైతే గత 20 ఏళ్ళుగా మన దేశం అమలుపరిచారో అభివృద్ధి నమూనాలో మనిషి సమస్యలకు పరిష్కారమే లేదు. పేదరికానికి, నిరుద్యోగానికి, అసమానతలకి, నిర్బంధానికి ఇది మొత్తంగా వ్యతిరేకం. నోబెల్ లాయర్ ఆయన ఈ అభివృద్ధి నమూనాను చెప్తూ ఇది నిర్దాక్షిణ్యమైన అమానవీయమైన అభివృద్ధి నమూనాను రాశారు. నోబెల్ ప్రైజ్ విన్నారు. ఈ అభివృద్ధి నమూనా మానవీయమని రాసిన తర్వాత మీరు అమానవీయంగానే ఉన్నారు కదా, అభివృద్ధి నమూనాను పునరాలోచించండి. ఈ దేశానికి, భవిష్యత్తుకి, ఒక ప్రజాస్వామ్య సమాజం నిర్మాణానికి, ఒక మానవీయ సమాజం నిర్మాణానికి మనది పనికొస్తుందా రాదా, లేకపోతే అభివృద్ధి నమూనాను పునఃపరిచించాలి. అమెరికా లాంటి దేశంలో మందాని అనేటువంటి వాడు సోషలిజం తీసుకొస్తామని, సంపద పంచుతాం అనే నినాదాన్ని వచ్చారు. అమెరికా పూర్తిగా పెట్టుబడిదారు గురిస్తారు. మనం అంతకంటే పెంచిన పెట్టుబడిదారు గురిస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం మొత్తంగా తాను వ్యూహంలో పునరాలోచించుకోవాలి. పౌరత్వ సంఘాలుగా మొత్తం వామపక్షం అందరం కూడా శాంతి చర్చలు చేయండి. వాళ్ళతో శాంతి చర్చలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.